ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. వదిన ఇంట్లో లేదు, అన్న బయట లేడు. ఎటు పోయారు? ఎటు పోయారు? ఏంది వదిన ఇదంతా? నువ్వు తొందరగా కోలుకోవాలని, నువ్వు మంచిగా ఉండాలని అన్న మాలేసుకున్నాడు సాయి. వదిన, అమ్మా బాపు ఉన్నా కూడా ఇంత మంచిగా చూసుకుందరో లేదు. వాళ్ళు లేనందుకు ఎంతో దురదృష్టవంతం అనుకున్నా. అన్న చేతిలో పెరిగినందుకు, ఇంత మంచిగా చూసుకుంటున్నందుకు అంతకన్నా ఎక్కువ అదృష్టవంతుంది. సాయి, మేము పేరుకు నీకు అన్నా వదిన అయినా అమ్మ బాపు లెక్కల. నువ్వంటే అన్నకి ఎంత పానమో నీకు తెలియదా? మా పెళ్ళైన కొత్తలా నువ్వు బండి నేర్చుకుంటా అని చిన్న దెబ్బ తాకించుకుంటానే అన్న 2 రోజులు అన్నం తినకుండా బాధపడ్డాడు. అసొంటిది నీకు గింత పెద్ద దెబ్బ తాకితే ఎట్లా చూసుకుంటుంటాడు చెప్పు? ఆ బాధను పైకి కనబడెత్తలేడు కానీ లోపల మస్తు బాధపడతాడు సాయి. అది నాకు మాత్రమే తెలుసు. నువ్వు తొందరగా కోలుకోవాలని అన్న మాలేసుకొని వచ్చిండు. నువ్వు తొందరగా కోలుకున్నాడే మాకు కావాలి సాయి. మీరిద్దరు ఉండగా నాకేమవుతుంది వదిన? కానీ గుడికొచ్చేటప్పుడు నాకు కూడా చెప్తే నేను కూడా వచ్చేటోని కదా. నువ్వు నొప్పితోటి పడుకున్నావు కదా సాయి, లేపుడు ఎందుకని చెప్పలేదు. ఇప్పుడు పోయి స్నానం చేసి రాపో, నేను ఛాయ్ పెడతా. సరే వదిన. స్వామి, తమ్మునికి గాయం తగ్గినట్టే. ఒక లాస్ట్ చెకప్ ఉన్నది, అదొక్కటి చూపెట్టినాం అనుకో సెట్ అయినట్టే. తీసుకుపోదాం స్వామి. అవును కానీ స్వామి, తమ్మునికి చపాతి చేసినావా? చేసిన స్వామి. అశోకు, అశోకు, అబ్బా, అప్పులో ఇంటికి వచ్చి పైసలు అడుగు తీయాల్సి వస్తుందని ఇట్లా తయారైరా? అయ్యో, గట్లెందుకంటున్నావన్నా? ఇంకెట్లా అనమంటావు? ఇట్లా చూసినాక ఏమన్నా మాట అనొస్తుందా, ఏమన్నా తిట్టేస్తుందా? అట్లా తిట్టేద్దానే ఇక మాతలు పడ్డారు.
అది కాదన్నా, గట్ల మాట్లాడకు. మా ఇంటి పరిస్థితి మంచిగా లేక మాలేసుకున్నాడన్నా. దానికి గంత పెద్ద పెద్ద మాటలు ఎందుకంటాను? అంట బరాబరా అంట. అప్పిచ్చినోళ్ళు ఇంటికి వచ్చేసరికి కళ్ళ ముంగట ఇట్లా కనబడ్డాక ఏమన్నా అడగత్తదా? ఏమన్నా లొలి పెట్టేస్తుందా? ఏమన్నా తిట్టేస్తుందా? ఇన్ని రోజులు బయట బయటనే అడిగిన ఇంటికి రావద్దని, కానీ ఇంటికి రావాల్సి వచ్చింది. చిట్టి పైసలు తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులకి ఇస్తారు? ఇంకోళ్ళు అయితే ఆగకనే పోదురు. రోడ్డు మీద కూర్చి ఇచ్చేది మనం తీస్తురు. నేనే బట్టికి ఆగిన ఇన్ని రోజులు. ఎప్పుడు ఇస్తారు ఇంకా పైసలు? చూడు స్వామి, ఏదో నా ఇంట్లో పరిస్థితి మంచిగా లేక దేవుణ్ణి నమ్ముకున్నా, అంతేగాని దొంగ తిరుగు మాటలు నిన్ను మోసం చేసే గుణం నా దగ్గర లేదు. ఇన్ని రోజులు ఆగింది, ఒక్క నెల రోజులు ఒప్పుకోవట్టు నీ అప్పు మొత్తం కడతా. ఇంతకంటే నేను ఏం అనలేను, ఏం చెప్పుకోలేను. నేను వచ్చేటప్పుడు ఎంతో కోపంతో వచ్చిన, కానీ మీరు ఇట్లా మాట్లాడేసరికి ఏం అనలేకపోతాను. మీరు అన్నట్టుగానే నెల రోజులు గడువిస్తా. ఆ నెల వరకు కూడా ఇయ్యలేదనుకో, మీరు ఇంకోసారి మాటకు నోసుకోరు ఇక. సరే అన్నయ్య. స్వామి, పాలు తాగుర్రి. నేను తాగా స్వామి. రవణ, రవణ, ఏంద్రా సాయి గిట్ట వచ్చినావు? నీతోని ఒక విషయం మాట్లాడాలన్నా. మాట్లాడేది ఏమున్నదిరా, మీ అన్న చిట్టెత్తుకొని మస్తు రోజులైతాను. ఆ పైసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయారు. అప్పుడు ఇంటికి వచ్చి అడిగితే నెల రోజులు వాయిదా కావాలంటే ఇక అవి ఇత్తడో ఎగ్గొడతాడో, ఇత్తడన్న నమ్మకం కూడా లేదు. అయ్యో, గంత మాట అనకన్నా. మా అన్నకి పైసలు వెళ్ళకనో కట్టలేదు. ఆ పైసలు కట్టే బాధ్యత నాదన్న. అప్పటిదాకా ఈ సర్టిఫికెట్ నీ దగ్గర ఉంచుకో. ఇంకా సర్టిఫికేట్స్ నాకెందుకురా? ఈ సర్టిఫికెట్లు నా లైఫ్ అన్న. ఇప్పుడు నేను ఏ పని చేద్దామన్నా, ఏదైనా జాబ్కి ఎలిజిబుల్ కావాలన్నా కూడా ఇవే కావాలన్నా. ఇవి నాకు చాలా ఇంపార్టెంట్ అన్న. ఇంకా సర్టిఫికేట్స్ నాకేం పని చేస్తాయిరా? అవి నీకు ముఖ్యమే కావచ్చు, కానీ నా దగ్గర ఉంటే నేను ఎవరికన్నా అమ్మితే నాకు ఏమన్నా పని చేస్తాయా? ఏమన్నా పైసలు వస్తాయా? ఆ సర్టిఫికేట్లు వద్ద ఏమవుతున్నా, ఇచ్చిన గడువుకి అయితే పైసలు ఇవ్వాలి. నీకు మా మీద నమ్మకం కుదరాలంటే ఇవి నీ దగ్గర పెట్టుకో అన్న. నేను పైసలు ఇచ్చే ఇవి తీసుకోపోతా. అప్పటిదాకా ఇవి నీ దగ్గరనే ఉండని అన్న. మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవన్న. అప్పులందరూ ఇంటికి వచ్చి అడిగితే అన్న ముఖంలో రక్తం లేకుండా అయింది. నీ గట్టే పైసలు ఎట్లయినా నేనే కడతాను. అట్లా అన్నకు సహాయపడిన ఉన్నాయి. అప్పటిదాకా ఈ సర్టిఫికెట్ నీ దగ్గర ఉంచుకో అన్న. ఇవి అట్టి సర్టిఫికెట్లే కాదన్న, నా జీవితం. నేను కష్టపడి సంపాదించుకున్న నా ఆస్తి. నన్ను నమ్మన్నా, జర దండం పెడతా. అరే సాయి, నువ్వు ఇట్లా మాట్లాడతా అంటే ఏమనాలో అర్థమవుతుంది. మీ అన్న కోసం నువ్వు బాధపడతాను, నీ కోసం మీ అన్న బాధపడతాడు. మీలాగా అన్నదమ్ములు కలిసి ఉండేటోళ్ళు, అర్థం చేసుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పైసలు నీకు వెళ్ళి నడైంది. ఈ సర్టిఫికెట్లు నీ దగ్గర ఉంచుకో. నాకేమవుతుంది ఇట్లా బాధపడతా అంటే చూడలేకపోతా. సరే అన్న, థ్యాంక్స్. రవణ, ఒక చిన్న రిక్వెస్ట్ అన్న. ఏంటిదిరా? పైసలు ఇచ్చేదాకా నువ్వు ఇంటికి రాక, అన్నను కూడా పైసలు అడగాక, నేనే ఇస్తా. సరే 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 అన్న. నీకు వెళ్ళినప్పుడు సరే అన్న.
ఎవ్వరు వీళ్ళు అప్పటి నుంచి ఇక్కడనే తిరుగుతున్నాడు. పోయి అడిగి వస్తా మరి. ఏ బాబు ఎవలయ్యా మీరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? మమత లేదా? మమత ఏం కావాలా నీకు? నా ఫ్రెండ్. మమత వాళ్ళు తిరుపతి వేరు, వారం రోజుల దాకా రారు. పో ఏం చేస్తున్నావు ఇక్కడ? తిరుపతి పోయినా? సరే సరే అన్న. మమతని చూద్దామని ఎంత ఆశ కొద్ది వచ్చిన తిరుపతి పోయిందంట. స్వామి, తమ్ముడు కనిపించిండా? ఏమో నేను చూడలేదు. నేను ఇప్పుడే గుడికి వేస్తున్నా కదా, నేను ఎటువంటి చెప్పలేదా? మరి ఎటు వేయండు? ఫోన్ ఇట్లా అయిపోయినా స్వామి. ఫోన్ చేసిన స్వామి, లిఫ్ట్ చేస్తలేడు. మరి ఇప్పుడు ఎట్లా? ఏమో ఎటు పోతాను కూడా చెప్పలే. సరే మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లో కోరి, నేను చూసేస్తా. సరే తొందరమ్మా. ఎటు వేయండు ఏంది చెప్పక చేయక వేయండు. ఆగో సాయి, ఎటు వేయను చెప్పలేదు చేయలేదు. ఈ బండే వరది. అది వదినే, మా ఫ్రెండ్ని కలవడానికి పోయినా వదినే. ఈ బండి కూడా అందే. ఎందుకు వదినే, ఏమైంది? ఎందుకంటున్నావేంటి సాయి? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూసుకోకసారి. పొద్దున ఇప్పుడు వేణు ఇప్పటిదాకా రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎంత టెన్షన్ ఉంటుందో చెప్పు. వెళ్ళేటప్పుడు కనీసం ఒక మాటన చెప్పినవా? అయ్యో వదినే, ఫోన్ చేసినావా? చూసుకోలేదు, ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నా. ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నావా? ఫ్రెండ్ దగ్గరికి పోతే ఆ ముఖమని తిడుచుకుపోయింది, కళ్ళన్నీ లోపలికి పోయినాయి. అసలు ఏమైంది సాయి? సాయి, నువ్వు నిజంగా ఫ్రెండ్ కలవడానికి వినవా? నా మొహం చూసి చెప్పు. అసలు ఏమైంది సాయి? వదిన, నీకు అబద్ధం చెప్దామంటే నాకు మనసు ఒప్పుతలేదు. నేను మా ఫ్రెండ్ దగ్గర కోలేదు వదిన, మమతను చూడడానికి పోయినా. ఏంది? మమత దగ్గరికి పోయినవా? మాకు చెప్పకుండా అక్కడికి ఎందుకు పోయినావు సాయి? నువ్వు ఒక్కరివి పోతే ఎంత ప్రాబ్లమో నీకు తెలియదా? మొన్ననే గట్లాయే, నీకు మళ్ళీ ఎట్లా బాబుద్ది అయింది? ఏమన్నైతే ఎట్లుండు? అసలు మాకెందుకు చెప్పలే సాయి? వదిన, మీ ఇద్దరం మాట్లాడుకోగా సడన్ గా వచ్చి కొట్టి తీసుకోబోయాడు. అక్కడ మమత సిచ్యువేషన్ ఎట్లుందో ఏమో అని భయమైంది. చాలాసార్లు ఫోన్ చేసిన కానీ కలవలేదు. ఆఖరికి చిన్నమ్మతో కూడా ఫోన్ చేపించిన, మాట్లాడలేదు. మనసుకి ఎందుకో భయమైంది, మమతను చూడాలనిపించింది. అందుకే చూడడానికి పోయాను. మీరు చెప్తే ఎక్కడ పంపారా అని చెప్పకుండా పోయిన వదిన, సారీ. అక్కడ మమత వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారో, ఆమె పరిస్థితి ఎట్లున్నదో తెలుసుకోకుండా నువ్వు ఒక్కనివి పోవడు కరెక్ట్ కాదు సాయి. అన్న విరమణ అయిపోని మనం వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం, అంతేగాని నువ్వు ఒక్కని పోకు సాయి. ఇప్పుడు వేరే విషయం కూడా అన్నకు తెలియనీయకు. అన్న ఇంట్లోనే ఉన్నాడు. ఈ విషయం తెలిసిందనుకో భయపడతాడు, బాధపడతాడు సాయి. జరన మాట విను. సారీ వదిన, చెప్పకుండా ఓడు తప్పే, ఇంకెప్పుడు. సరే దా, అన్న అడిగితే ఇక్కడనే ఉన్నా అని చెప్పు. దా. రాజేష్ అన్న, ఎట్లయినా పైసలు ఇప్పి. సరే, నేను ఏదో ఒక పని చేసి ఆ పైసలు కట్టుకుంటా. ఫస్ట్ ఇలా ఒక పైసలు కట్టినాం అనుకో, ఒక బాధ పోతుంది. సరే ఆ పని చేద్దాంలే. సరే అన్న.
ఏ రాయసు పటేలా పొలం కాడ మీ తమ్ముడేమో బాగు సరదానం చెప్తాను ఏంది ఏం చేసిండే ఒడ్ల కాడ ఏమన్నాడే మొత్తం అంతా అంగడంగడి తవ్వుతాడు దుంతాడు ఏమో చెప్తాడు అట్లా ఎట్లుంటే అట్లా అయితే ఎట్లుంటది చెప్తా పటేలా మా తమ్ముడు గారికి చెప్తా నీ జోలికి రాకని చెప్తా చెప్పుడు కాదురా నా జోలికి రావద్దని చెప్పు నా జోలికి వస్తే మొన్న అశోక్ గారికి చూపించాను కదా ఇట్లుంటుందో ఏంటిది రాజేష్ అన్న? నువ్వు ఆగురా, నేను తర్వాత చెప్తా నీకు. చెప్పన్నా, ఇప్పుడు చెప్పు ఏంటిదో. ఆగురా. ఆడేంద్ర చెప్పేది నేను చెప్తా. మన కొట్టిపిచ్చింది నేనే, నిన్ను ఆ పిల్లని తీసుకుపోతాడు చేసింది నేనే. ఏం చెప్తావురా నువ్వు? మీ అన్నీ ఏం చేయలేకపోయాడు, నువ్వేం చెప్తావు? నేను అంటే ఏమనుకుంటావు? నన్ను కొట్టిపించింది నువ్వా? ఎందుకు? మీ అన్నకు అప్పిచ్చిన పైసలు ఆడడానికి వస్తే నా ముఖం మీద చేయి పెట్టి మాట్లాడింది నాకే. ఈ ఊళ్ళే నాకు ఎదురొచ్చిన మొగోడు లేడు. నా సంగతి అంతా చూపించిన మీ అన్నకు. మీ అన్న పో తించడానికే నేను అట్లా చేశాను. నేను అర్థమైందా నేనంటే ఏందో? నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. అసలు నిన్ను ఆగండి నువ్వు. సాయి చెప్పినా మీరు సాయి ఎప్పుడో ఇన్ని రోజులు నువ్వు చేసిన చాలు, ఇక ఆగు. పటేలా నా ముఖం చూడు, జర నీకు దండం పెడతా. చిన్న పొలగాడు ఇష్టపెట్టు. పిల్లగా నువ్వు కానీ ఇవరకే పొక్కలేపిస్తావు అని పొట్టుపొడి చేస్తూ ఏంది సాయి ఇదంతా? అసలు నువ్వేం చేస్తానో నీకు అర్థమైతుందా? ఇంట్లో పరిస్థితి ఎట్లుంది సాయి? ఆ పటేల్ తోటి లొల్లి దిగితే మనం దూతామా? నేనేం చేసినా వదిలే? ఆ పటేల్ ఏం చేసిండో తెలుసా? అప్పిచ్చినందుకు ఎన్ని మాట్లాడినాడో తెలుసా? అవన్నీ నీకు తెలిస్తే నువ్వు కూడా ఊకోవదనే. వాళ్ళు పెద్దోళ్ళు సాయి, ఏమైనా చేయగలుగుతారు. నువ్వు ఆయన మీద చెయ్యేసినందుకు ఆయన తీసుకుపోయి స్టేషన్లో ఎత్తే ఏం చేస్తావు? జీవితాంతం రాకుండా చేస్తారు సాయి. నీ భవిష్యత్తు ఏమైతుందో ఒక్కసారన్నా ఆలోచించినవా? ఎందుకు సాయి తొందరపాటు? నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ పటేలే. నన్ను ఒట్టిపిచ్చింది, మమత దూరం కావడానికి కారణం ఆ పటేలే. నీకేం తెలుసు వదినే? నా కోపం ఒకటే కనిపిస్తుంది నీకు. ఏంది సాయి? నిన్ను కొట్టడానికి కారణం పటేలా? మమతను తీసుకుపోవడానికి కారణం పటేలా? కానీ ఎందుకు? ఆ పటేల్కి ఏం అవసరం? స్వప్న, పటేల్ అశోక్ దగ్గరికి వచ్చి పైసలు అడిగి చూసినావా? ఆ రోజు అశోక్ మాట జారిండు. ఆ కోపంతో పటేలు మమత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి లేని పని పుట్టించిండు. సాయిని పుట్టేటట్టు చేసిండు స్వప్న. ఇవన్నీ తెలిసినాక వీడు బాధపడతాడు స్వప్న. కోపానికి వచ్చిండు అంతే, దాని తప్పేం లేదు స్వప్న. రా సాయి, ఇంటికి పోదాం రా.